అందరికీ హాయ్ అండి. రెండు రకాల నాటుకోడి పులుసులను అయితే చూపిస్తాను. చాలా కమ్మగా ఉంటాయి. ఒకటైతే పెట్టకోడితో చూపిస్తాను అండ్ ఒకటి పుంజుకోడి మాంసంతో చూపిస్తాను. ఫస్ట్ అయితే పెట్టకోడి మాంసం తీసుకొని కూర వండుకోవడం కోసం ఒక కుక్కర్ ని తీసుకోండి. ఆయిల్ అయితే వేసేసుకొని హీట్ అయ్యాక ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఒక ఇలాచీ వేసేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక 3 పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోండి. ఈ ఉల్లిపాయల్ని కొద్దిగా వేయించుకున్నాక ఇందులో కోడికున్న కొవ్వు ఉంటుంది కదా, అంటే ఫ్యాట్ కంటెంట్, ఆ ఫ్యాట్ కంటెంట్ని కూడా వేసేసుకోండి. ఆయిల్ తక్కువ వేసుకొని నేనైతే ఫ్యాట్ని వేసేసుకున్నాను. ఇలా అయితే మనకి కూరకి ఆయిల్ తక్కువ పడుతుంది, కూర రుచి కూడా ఎగుట్ లేకుండా కమ్మగా ఉంటుంది. కొవ్వు అంతా కూడా పూర్తిగా కరిగిపోయి ఆయిల్ కూడా ఎల్లో కలర్ లేకి వచ్చేసింది. ఈలోపు ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయి ఉంటాయి. ఇంకా ఇందులో ఒక రెమ్మక కరివేపాకుని, 1.5 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని కలిపేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక నాటుకోడి ముక్కల్ని కూడా వేసేసేయండి. మేమైతే ఇక్కడ గుడ్లు పెట్టే కోడి ఉంటుంది కదా, అది తీసుకున్నాము. 1.5 కిలోల వరకు అయితే మాకు మాంసం వచ్చింది. చికెన్ అంతా వేసుకున్నాక అంతా ఒకసారి కలిపేసుకోండి. కోడిని ఇంట్లోనే కట్ చేసుకుంటే వాష్ చేసుకోవాల్సిన పని లేదు. ఒకవేళ బయట నుంచి తెచ్చుకుంటే ఒకసారి వాష్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఎక్కువ సార్లు వాష్ చేసుకున్నారంటే ముక్కల టేస్ట్ అయితే అంత బాగుండదండి. ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు 1/2 స్పూన్ పసుపుని, 1.5 స్పూన్ల ఉప్పుని, 2 టమాటాల తరుగు, 4 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇలా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు చికెన్ లో నుంచి వాటర్ వచ్చి ఇవన్నీ కూడా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఆయిల్ అనేది బయటకు వచ్చింది కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు హాఫ్ క్వాంటిటీ అయితే కొబ్బరి గిన్నెని తీసేసుకొని ముక్కల కింద కట్ చేసేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకొని కొద్దిగా వాటర్ని వేసేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోండి. ఇలా చేసుకున్న కొబ్బరి పేస్ట్ని వేసేసుకొని నచ్చితే కొద్దిగా పుదీనా ఆకులను కూడా వేసేసుకోండి. ఈ కొబ్బరి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు ఈ మసాలాలంతా కూడా బాగా వేయించుకోవాలండి. చూడండి, ఇలా వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు వేయించుకున్నాక ఇందులో మసాలాల కోసం 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1.5 స్పూన్ల చికెన్ మసాలా, స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపును కూడా వేసేసుకొని కలిపేసుకోండి. ఈ మసాలాలన్నింటినీ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా వేయించుకున్నాక ముక్కలు మునిగేలా నీళ్ళనైతే వేసేసుకోండి. నీళ్ళన్నిటిని వేసుకున్నాక మసాలాలన్నీ కలిసేలా ఒకసారి ముక్కలన్నీ కలుపుకోండి. ఇక ఇందులో గుప్పెడంత కొత్తిమీరని, అలానే కోడిగుడ్డును కూడా వేసేసుకొని కలిపేసుకోండి. ఇంకా గుడ్డు సొనలు ఉంటాయి కదా, ఆ గుడ్డు సొనల్ని మనం పూరంతా ఉడికి ముక్కలు పూర్తిగా ఉడికిపోయాక వేడి మీదనే సొనల్ని వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలానే ఉంచేస్తే గుడ్డు సొనలన్నీ కూడా బాగా ఉడికిపోతాయి. ఈ కూర అంతా కూడా 5 నుంచి 6 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ అంతా పోయాక మనమైతే మూత తీసుకుంటాం కదా, మూత తీసుకున్నాక ముక్కను టెస్ట్ చేసుకుంటాం కదా ఉడికిందా లేదా అనేసి. పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అనుకున్నప్పుడే సొనల్ని యాడ్ చేసేసుకొని అలానే ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని వదిలేసేయండి. సొనలు బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇక వేడివేడిగా నాటుకోడి పులుసుని అయితే సర్వ్ చేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. పుంజుకోడితో కూర చేయడం కోసం కుక్కర్ తీసుకోకుండా నేను నార్మల్గానే ఉడికించుకుంటున్నాను. ఇంకా చక్కటి గ్రేవీ కోసం 2 స్పూన్ల అల్లం ముక్కలు, 7-8 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, 4 లవంగాలు, చిన్న సైజులో దాల్చిన చెక్క ముక్కలు, చిన్న కప్పుతో 1 కప్పు కొబ్బరి పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి గ్రైండ్ చేసేసుకోండి. ఇలా మెత్తని పేస్ట్ చేసుకున్నాక పులుసు కోసం నేనైతే కోడినే తీసుకున్నాను. బయట తీసుకునేది మాంసం అంత బాగుండదు అని చెప్పేసి మేము ఇంట్లోనే ఇలా కోడిని తెచ్చుకొని ప్రిపేర్ చేసుకుంటాము. మేము తీసుకున్నది పుంజుకోడి. నాకైతే ఈ పుంజుకోడికి 1.5 కిలోల వరకు మాంసం వచ్చింది. ముక్క అంత పెద్దగాను లేకుండా అలానే చిన్నగాను లేకుండా ఇలా మీడియం సైజులో పీసెస్ కట్ చేసుకోండి. మాంసం ఇంట్లో కొట్టించుకుందే కాబట్టి ఒకసారి వాష్ చేసేసి పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఒక పాన్ తీసేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ ని వేసుకోండి. నేనైతే ఒక 5 స్పూన్ల వరకే వేసాను. సన్నగా కట్ చేసుకున్న 3 ఉల్లిపాయ తరుగు వేసి ఒకసారి కలుపుకున్నాక 3 పచ్చిమిర్చి తరుగు, 3 రెమ్మకల కరివేపాకును కూడా వేసి అంతా ఒకసారి కలిపేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే వరకు వేయించుకున్నాక 2 టమాటాల తరుగు కూడా వేసేసి కలుపుకుంటూ వేయించండి. పోపు అంతా కూడా మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి.
ఇంట్లో కట్ చేసుకున్న మాంసమే కాబట్టి కుక్కర్లో వేస్తే అంత బాగుండదు అని చెప్పేసి నేను నార్మల్ పాన్ మీదనే ఉడికిస్తున్నాను. కుక్కర్లో పెట్టి ఉడికిస్తే ఒక 10 మినిట్స్ ముందే అయిపోతుంది. లేదు ఇలా పాన్ మీద ఉడికిస్తే ఒక 10 మినిట్స్ టైం ఎక్కువ తీసుకుంటుంది అంతే. నీళ్ళన్నీ వంపేసుకున్న చికెన్ ని కూడా వేసేసి కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్ లో ఒక 5 మినిట్స్ అలానే ఉంచేస్తే వాటర్ అన్ని ఇలా బయటికి వచ్చేస్తాయి. ఇంకా ఇందులో 2 స్పూన్ల ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇక మూత అయితే ఏం పెట్టద్దు, హై ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండండి అంతే. ఇలా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు ఇందులో నుంచి వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం ఫస్ట్ లో గ్రైండ్ చేసుకున్నాం కదా కొబ్బరి పేస్ట్, ఆ కొబ్బరి పేస్ట్ ని కూడా వేసేయండి. రెడీమేడ్ మసాలాల కన్నా ఇలా మసాలాలన్నీ మిక్సీ పట్టి వేసుకుంటే రుచి బాగుంటుంది. ఇంకా మూత ఏమి పెట్టకుండా కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండండి. నూనె అంతా కూడా సపరేట్ అయిపోతుంది, అందాక వేయించుకోవాలి. ముక్కలకి నీళ్ళు ఏమి లేకుండా ఓన్లీ ఆయిల్ మాత్రమే కనిపిస్తూ ఉంటే అప్పుడు ముక్కలు బాగా వేగిపోయినట్లే. ఇలా వేయించుకున్న దీంట్లో 2.5 స్పూన్ల వరకు కారం వేసుకోండి. మీ రుచికి తగ్గట్టుగా కారం అడ్జస్ట్ చేసుకోండి. నాటుకోడి పులుసు స్పైసీగా ఉంటేనే బాగుంటుందని కారం ఎక్కువ వేసాను. ధనియాల పొడి 2 స్పూన్లు, 1.5 స్పూన్ల చికెన్ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా కలిపేసుకోండి. ఈ మసాలాలన్నీ వేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి వేయక ముందే నీళ్లు పోసారంటే ముక్కల టేస్ట్ అంత బాగుండదు, కాబట్టి ఇవి బాగా వేయించుకోవాలి. మసాలాలు పచ్చివాసన అస్సలు ఉండకూడదు. నీళ్ళు ఏమి పోయకుండా ఫ్రై చేసుకుంటే ముక్కలకి మంచిగా మసాలా పడుతుంది. ఇలా ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యే వరకు బాగా వేయించుకున్నాక ఇందులో 1 లీటర్ పైనే వేడి నీళ్ళని పోసుకోండి. చల్ల నీళ్ళకి బదులుగా వేడి నీళ్ళని పోయడం వల్ల ముక్కలు సాఫ్ట్ గా ఉడికి ముక్కలు తొందరగా ఉడికిపోతాయి. అందుకని నేను వేడి నీళ్లు పోసాను. ఒకవేళ మీరు కుక్కర్ లో కనుక చేస్తుంటే చల్లటి నీళ్ళే పోసేయండి. అంతా కలిసేలా ఇలా కలుపుకున్నాక పైన మూత పెట్టి అలానే బరువును కూడా ఉంచి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోండి. ఈ స్టేజ్ లో మసాలాలన్నీ కరెక్ట్ గా సరిపోయాయా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్ గా సరిపోయాయి. ఈ స్టేజ్ లో గుప్పడంతా కాడలతో సహా కొత్తిమీర తరుగును కూడా వేసి కలిపేసేయండి. పులుసు ఉడకడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి వాటర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేసుకోండి. అంతా కలుపుకున్నాక మూత పెట్టి హై ఫ్లేమ్ లో ఉడికించేసేయండి. పులుసు చక్కగా ఉడికిపోయి ఉంటుంది. నేనైతే పుంజుని లేతగా ఉన్నది అంటే లేత మాంసం ఉన్నది తీసుకున్నాను కాబట్టి నాకైతే ఉడకడానికి ఎక్కువ టైం పట్టలేదు. ఒకవేళ మీరు కనుక కుక్కర్లో చేస్తూ ఉంటే 4 నుంచి 5 విజిల్ల పాటు కుక్కర్లో ఉడికించేసేయచ్చు. పులుసు ఉడికాక ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటాం కదా, ఇంకా మూత తీయకుండా మళ్ళీ మూత పెట్టేసి బరువు నుంచేసి ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేసేయండి. ఆ వేడికి ముక్క ఇంకా సాఫ్ట్ అవ్వడమే కాక గ్రేవీ కూడా కమ్మటి రుచితో ఉంటుంది. ఈ పులుసుకి పైన మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇంకా ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా గారెల పిండి, అందులో చెక్క లవంగం పొడి వేసుకోండి. ఈలోపు పులుసు కూడా బాగా చక్కగా ఉడికిపోయి ఇలా ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోయి ఉంటుంది. ఈ నాటుకోడి పులుసులోకి గారెల టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ 2 రకాల రెసిపీస్ ని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.